ఏమండి బాబా గారు, ఆ పిల్లలు నాకు నరకం చూపిస్తున్నారు. మీరు వస్తానని చెప్పారు కదా, ఎందుకింత ఆలస్యం చేశారు? నేను ఆట ఆడుతున్నాను రా, ఆట. కానీ ఈ ఆట సంతోష పెట్టడానికి కాదు, నేను ఏడిపించడానికి ఆడుతున్నాను. వాళ్ళతో నేను విసిగిపోయానండి. అయినా ఆట ఆడితే పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్ళు గందరగోళం చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. భైరవ, ఏదైనా సరే శృతి మించితే ఏడుపు వస్తుంది. చూడు, నేను నిన్ను నీళ్లు తాగమంటాను, అప్పుడు నువ్వు ఒకసారి తాగుతావు, 2 సార్లు తాగుతావు, 3 సార్లు తాగుతావు. కానీ 20 కడవల నీళ్లు తాగమంటే తాగుతావా? లేదు లేదు, ఏడుపు వస్తుంది. ఏడుస్తావు కదా. ఇప్పుడు మనం అలాంటి ఆటే ఈ పిల్లలతో ఆడాలి. అయితే సరే రండి, దారిలో మీకు అందమైన దృశ్యం చూపిస్తాను. వెదురు కర్రల బోను బాబా గారు. బోనా? బోన్లో విచిత్రమే ఉంటుంది. అలా తీసి పారేయకండి, అదే గ్రామస్తుల నిర్ణయం. సకుని బోన్లో బంధించాలని. ఏంటి? ఒరే మూర్ఖుడా, నువ్వు రాగానే నాకు చెప్పాల్సింది ఆ విషయమే కదరా. సకు బోన్లో బంధించబడుతోందంటే కథ ముగిసిపోయినట్టే. దొరికిపోయింది, దొరికిపోయింది, సకు దొరికిపోయింది. భైరవా, పద. ఇప్పుడు నేను ఇలాంటి ఆటే పిల్లలతో ఆడతాను. బోను. ఈ దుర్మార్గురాలిని బోన్లో చెప్పవే, మా హడి సోమయ్య ఎక్కడున్నారు? లేదంటే నేను బోరులోకి వచ్చి నేను చంపేస్తాను. అరే, ఇక్కడేం జరుగుతోంది? ప్రాణం ఉన్న మనిషిని జంతువులాగా బోన్లో పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఏమండి, నేను చెప్పేది కాస్త వినండి. నేను భరిస్తానండి. నాకు తోడుగా నా పాండురంగడున్నాడు. మీరు శాంతంగా ఉండండి, వాళ్ళని వ్యతిరేకించకండి. లేదు సకు, నేను వ్యతిరేకిస్తాను. వీళ్ళు చేసే మూర్ఖ పనిని నేను వ్యతిరేకిస్తాను సకు. ఎందుకంటే సుబేదార్ గారు, భాస్కర్ శాస్త్రి గారు పాత కక్షల్ని మనసులో పెట్టుకుని ఈ విధంగా చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు వస్తే మీరు కాదంటున్నారు. ఇది చాలా అన్యాయం. అరే దిగు, నోటిని కాస్త అదుపులో పెట్టుకోరా నాయనా. వాళ్ళు న్యాయాధిపతులు. ఆ 5గురిని గౌరవించు. ఈ 5గురు పరమేశ్వరుడితో సమానం. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? గ్రామస్తుల సమక్షంలో వాళ్ళని ఎదురిస్తున్నావు అంటే బండరాయిని నీ మీద నువ్వే వేసుకుంటున్నావు. చూడు బాబాయ్, నువ్వు అగ్గిలో ఆత్యం పోస్తున్నావు. మనోరమాబాయి గారు చెప్పింది ఇప్పుడు గజానన్ గారు కూడా చెప్పారు. అందులో తప్పే ఉంది. ఈ మంత్రగతిని స్వేచ్ఛగా ఊళ్ళో మేము ఎందుకు తిరగనివ్వాలి? అమ్మా చూడు, సకు నిర్దోషి. నేను చెప్పేది కాస్త విను. ఆ దొంగ నాగోజీ బాబా గారి నీ తల్లు విషం నింపారు. అరే, నకిలీ సకు రూపంలో ఉండేది ఆయన గారే. అరే, నేను అద్దంలో స్పష్టంగా చూశాను. ఏమండి, దయచేసి మీరు అత్తయ్య గారిని ఎదిరించకండి. నేను తప్పు చేసినా చేయకపోయినా శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అయ్యో సకు, నువ్వింత మెత్తగా ఉంటే ఎలా చెప్పు? మీకు ఈ భయంకర కార్యం చేయాలనుంది కదా, చేయండి. అయితే సకుతో పాటు నన్ను కూడా ఈ బోన్లో బంధించండి. చూడండి, చూడండి, గ్రామస్తుల ముందు భార్యని ఎలా వెనకేసుకొస్తున్నాడో చూడండి. వాణ్ణి కూడా బోన్లో పెట్టాలట. భలే! ఇంతకంటే నన్నేం చేయమంటావమ్మా? ఆ దొంగ బాబా అఘోర శక్తితో సకు రూపంలో ఘోరాలు చేస్తున్నాడు. దిగు, బాబా గారిని నిందిస్తే నేను సహించను. ఈ మూర్ఖరాలు చేసిన పని వల్ల బాబా గారు కారాగారంలో అల్లాడుతున్నారు. ఆయన్ని నిందిస్తున్నావు, నీకు సిగ్గుగా లేదు? లేదమ్మా, బాబా గారు కారాగారంలో లేరు. ఆయన ఆశ్రమంలో కూర్చొని ఆట ఆడుతున్నారు. ఎన్ని అబద్ధాలాడతావురా నువ్వు? బాబా గారు కారాగారంలోనే ఉన్నారు. ఆశ్రమం చంద్రమంద్రగా ఉంది. బాబా గారు ఆశ్రమంలో ఉన్నారన్న మాట పూర్తిగా అబద్ధం. చేతి కంకణాన్ని చూడడానికి అద్దం ఎందుకు? మనం ఇప్పుడే కారాగారానికి పెడదాం. బాబా గారు అక్కడే ఉన్నారని నిర్ధారించుకుని తిరిగి వద్దాం. కానీ అప్పటి వరకు ఈ సఖుని
బోన్లోనే బంధించి ఉంచుదాం. తనని స్వేచ్ఛగా వదిలేస్తే లాభం లేదు. అయ్యో, బాబా గారు ఆశ్రమంలో ఉన్నారు. వీళ్ళు కారాగారానికి వెళ్లి చూస్తే అక్కడ బాబా గారు లేరని తెలుస్తుంది. పదండి పాటిల్ గారు, నిజ నిర్ధారణ ఈ క్షణమే జరిగిపోవాలి. పదండి. వద్దు, ఇప్పుడు చీకటి పడుతోంది. ఇప్పుడు వెళ్తే తిరిగి రావడానికి బాగా ఆలస్యం అవుతుంది. లేదు లేదు పాటిల్ గారు, వెనక్కి తగ్గడానికి వీల్లేదు. మనం వెళ్లాల్సిందే కారాగారానికి. పదండి. లేదు లేదు, బాబా గారిని హెచ్చరించాలి. నేను వెంటనే ఆశ్రమానికి వెళ్తాను. ఇప్పుడు మీ ప్రియమైన గారాల సకు అక్క మీతో కలిసి ముందుకి వెనక్కి గెంతే ఆట ఆడుతుంది. ఆటలో ఓడిపోయిన వాళ్ళకి ఈ బంతితో వీపు మీద పెద్ద దెబ్బ పడుతుంది. ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్లి నేను ఆ బోన్లో బంధిస్తాను. ఏంటి, నీకు ఆడాలనుంది కదా? బోన్లోనా? కానీ నాకు ఆకలిస్తోంది. నాకు కూడా, నాకు కూడా. నేను మీకు చెప్తున్నానా, ముందు ఆట ఆడాలి. ఆ తర్వాత నేను భోజనం సంగతి ఆలోచిస్తాను. అర్థమైందా? సిద్ధం కండి, ఆడండి. ముందుకు రండి, వెనక్కి వెళ్ళండి. ముందుకి, వెనక్కి, ముందుకి, వెనక్కి, ముందుకి, వెనక్కి, ముందుకి, వెనక్కి, ముందుకి. నువ్వు ఓడిపోయావు శివాని, నువ్వు ఓడిపోయావు. ఏడోకు, నువ్వు ఇక్కడ ఆడోకు. వెళ్ళు, ఆ బోన్లోకి వెళ్ళు, అక్కడ కూర్చున్నాడు. వెళ్ళు.